1996 గద్దరన్న ఇంట్లో తర్వాత లౌరెన్స్ టాకీస్ దగ్గర మొట్టమొదటి పాడిన పాట ఇయ్యాలటికి మొన్న 3-4 రోజుల కింద నేను ఆలంపూర్ పోయిన 560 మంది విద్యార్థులు ఉంటే డార్మెటరీ అదే, వాళ్ళు పండుకునేది అంతా మొత్తం అక్కడనే, క్లాస్ రూములు కూడా అక్కడనే, ఉతికే బట్టలు కూడా అక్కడనే ఆరేస్తున్నారు, బెంచీలు లేవు, చాక్ పీసులు లేవు, ఒక్కటే చిన్న అర్రలల్లా 40-45 మంది పిల్లలు అక్కడే పండుకుంటున్నారు, బాత్రూములు లేవు, దానికి మొత్తం బయటికి పోయి వస్తున్నారు. గద్దరన్న 96లో రాసినటువంటి పాటకు ఇయ్యాలటి కూడా వేల బడులు గత ప్రభుత్వంలో బంద్ అయినాయి, ఈ ప్రభుత్వంలో కూడా బంద్ అవుతున్నాయి. సౌకర్యాలు లేక సతమతమై తరగతి గదులలో భావి భారతదేశ నిర్మాణం జరుగుతుందని చెప్పుకుంటూ వచ్చినాము. కానీ ఇవాళ పేదోళ్ళు ఏ పేద ప్రజల గురించి గద్దరన్న పాకులాడిండో, జీవితాంతం ఎవరి గురించి ఉద్యమాలు నిర్మాణం చేసిండో, ఎవరి గురించి సాహిత్యం తయారు చేసిండో, వాళ్ళు చాలా హీనంగా ఘోరాతి ఘోరంగా చదువుకునే పరిస్థితి ఉన్నది. చదువు పిరమైంది. వీటికి వ్యతిరేకంగా మనం కొట్లాడాల్సిన అవసరము ఆవశ్యకత, వర్ధంతులు జయంతులు అన్నప్పుడు వాళ్ళ ఆశయాలను ఎందుకు జరుపుకుంటామంటే వాళ్ళ ఆశయాలను మనం ఇమిడ్చుకొని భావి తరాలకు ఆ లైన్ చూపించే బాటల మనం పోవాలి. కాబట్టి వేసినోళ్ళందరూ పూలేసినోళ్ళందరూ కూడా గద్దరన్న ఆశయాలు కొనసాగిస్తామన్నప్పుడు ఇటువంటి వాటి మీద బడులే కాదు